హలో, వెల్కమ్ టు ఆస్టాస్. నా పేరు బీకే రెడ్డి, ఆథర్ మరియు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ కోచ్. యువత ఎలాంటి అభ్యాసం ద్వారా ఇంగ్లీష్ తక్కువ కాలంలో సులభంగా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. యువత సుదీర్ఘకాలం ఇంగ్లీష్ చదివి ఉంటారు, కొద్దో గొప్ప గ్రామర్ నేర్చుకుని ఉంటారు. దానికి తోడుగా ఇంగ్లీష్ పట్ల ఎన్నో అపోహలు పెంచుకొని ఉంటారు, ఎంతో గందరగోళంలో ఉండి ఉంటారు. వారు మరి ఎలాంటి ప్రయత్నం ద్వారా ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చు అనే విషయాన్ని నేను వివరిస్తాను. ఇంగ్లీష్ పట్ల మీకున్న అభిప్రాయాలు వాస్తవం కాదనే విషయం మీరు మొదటగా తెలుసుకోవాలి. గతంలో మీరు ఇంగ్లీష్ నేర్చుకునే విధానాలు ఇంకెంతకాలం కొనసాగించినా కూడా మీకు ఇంగ్లీష్ రాదు. ఇంగ్లీష్ పట్ల గందరగోళం పెరుగుతుంది, కొద్ది గొప్ప ఇంగ్లీష్ తెలియవచ్చు, కానీ ఇంగ్లీష్ ఎప్పటికీ రాదు. అంటే మీరు గతంలో చేసిన ప్రయత్నాలకు భిన్నంగా ఇంగ్లీష్ నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే ఇంగ్లీష్ వచ్చే ఆస్కారం ఉంది. ఎలాంటి ప్రయత్నాలు చేయాలో అనే విషయం నేను మీకు వివరిస్తాను. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది మైండ్కి సంబంధించిన అంశం కాదు, ఇది మైండ్ మరియు బాడీకి సంబంధించిన విషయం. మన నిజ జీవితంలో చాలా విషయాలను మనం నేర్చుకొని ఉన్నాం. సైక్లింగ్, స్విమ్మింగ్, కార్ డ్రైవింగ్ ఇలాంటి విషయాలను కొన్ని చెబుతాను. ఇవి కాకుండా చాలా విషయాలను మీరు నేర్చుకొని ఉన్నారు. అవన్నీ కూడా చేస్తూ నేర్చుకున్నవే. చూసి ఉంటారు, వేరే వాళ్ళని అనుకరించి ఉంటారు, ఏదైనా పుస్తకంలో చదివి కూడా ఉంటారు. కానీ అల్టిమేట్గా మీరు చేయడం ద్వారానే వాటిని నేర్చుకొని ఉన్నారు. ఇక్కడ కూడా ఇంగ్లీష్ వింటేనో చదివితేనో రాస్తేనో వస్తుందనే భావనని మీరు తప్పుగా భావించాలి. ఇంగ్లీషు మాట్లాడితేనే మాట్లాడడం వస్తుందనే కొత్త నమ్మకాన్ని మీరు తెలుసుకోవాలా. మరి మీరు ఈ క్రమంలో రోజువారీగా ఎలాంటి అభ్యాసం చేస్తే మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడగలుగుతారో తెలుసుకుందాం. మీరు మిగతా వీడియోలు చూసి ఉంటే నేను చెప్పి ఉన్నాను, ఎంఎస్సి అనే ఒక అభ్యాసం గురించి చెప్పి ఉన్నాను. ఎంఎస్సి అంటే మైండ్ టాక్, సెల్ఫ్ టాక్, క్రాస్ టాక్. చాలామంది ఎంఎస్సి గురించి తెలుసుకుంటే ఇంగ్లీష్ వస్తుంది అనుకుంటారు. తెలుసుకుంటే ఇంగ్లీష్ రాదు, అభ్యాసం చేస్తే వస్తుంది. ఏదైనా సరే జీవితంలో సక్సెస్ కావాలంటే సక్సెస్ ఎలా కావచ్చో తెలుసుకుంటే రాదు. సక్సెస్ ప్రిన్సిపల్స్ని రోజువారీగా ఫాలో అయితే, అప్లై చేస్తే సక్సెస్ వస్తుంది. ఇక్కడ కూడా ఎంఎస్సి రోజువారీగా అభ్యాసం చేయాలి. మైండ్ టాక్, మనసులో ఇంగ్లీష్లో అనుకోవటం, ఇంగ్లీష్లో రిపీట్ చేసుకోవటం. సెల్ఫ్ టాక్, మీ ప్రైవేట్ టైంలో ఎవరూ లేనప్పుడు మీ చుట్టూ, మీ ఇంగ్లీష్ పట్ల మీకు భయము, సిగ్గు ఉంది కనుక ఎవరు మీ చుట్టూ లేకుంటే మీకు అలాంటి భయము, సిగ్గు ఉండదు కనుక సెల్ఫ్ టాక్ ద్వారా మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడడం. మైండ్ టాక్, సెల్ఫ్ టాక్ ద్వారా వచ్చిన ఎబిలిటీతో ఇతరులతో కూడా రెగ్యులర్గా ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేయాలి. సర్వసాధారణంగా మొదటగా ఇతరులతో మాట్లాడినప్పుడు భయము, సిగ్గు ఉంటాయి. ఎందుకంటే ఇంగ్లీష్ పట్ల మనకు తప్పుడు ఏదో రకరకాల భయాలు ఉన్నాయి కనుక సిగ్గు, భయంతో మనం చాలా సందర్భాల్లో మాట్లాడడం. అయినప్పటికీ కూడా మీరు గతంలో మైండ్ టాక్, సెల్ఫ్ టాక్ చేశారు కనుక, సెల్ఫ్ టాక్ అంటే ఒక రిహార్సల్ లాంటిది. దానివల్ల మీకు కొంత కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆ పని చక్కగా చేయగలిగే నమ్మకం ఏర్పడుతుంది. ఈ రెండింటి అనుభవంతో మీరు ఇతరులతో కూడా ఇంగ్లీష్ మాట్లాడే ప్రయత్నం చేస్తే, భయము, సిగ్గు ఉన్నప్పటికీ కూడా అలా చేస్తూ వెళితే కాలక్రమేణా మీకున్న భయము, సిగ్గు తగ్గిపోతుంది. ఒక స్థాయికి వెళితే ఇలాంటి భయాలు, సిగ్గు లేకుండా ఫ్రీగా మాట్లాడగలుగుతారు. అంటే మీకు ఇంగ్లీష్ పట్ల క్లారిటీ పెరిగి ఉంటుంది కనుక ఆటోమేటిక్గా కాన్ఫిడెన్స్ కూడా వచ్చి ఉంటుంది. స్లోగా మీకున్న భయము, సిగ్గు వెళ్ళిపోతుంది. ఇది రోజువారీగా జరగాలి, ఒకరోజు 2 రోజులు కాదు. ఎందుకంటే ఇంగ్లీష్ సహజంగా నేర్చుకునే అవకాశాలు మనకు లేవు కనుక స్వతహాగా మనకు మనంగా ఇలాంటి అభ్యాసం రోజువారీగా చేయాలి.
ఇది చాలా ముఖ్యమైన విషయం. రెండవది, ఇతరులతో మాట్లాడాలంటే భయము ఉంటుంది. అదే కాకుండా ఇతరులతో మాట్లాడే అవకాశాలు కూడా మనలాంటి దేశాల్లో తక్కువగా ఉన్నాయి. ఎటు చూసినా కూడా లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడే వాళ్ళే ఉంటారు. మరి మీకు ఇంగ్లీష్ మాట్లాడే అనుభవం రావాలంటే ఇంకొక మెథడ్ ఏంటంటే, మీరు రోజువారీగా చేయవలసింది ఏంటంటే టోల్ ఫ్రీ కాలింగ్ అని అంటాను నేను. టోల్ ఫ్రీ మొబైల్ కాలింగ్. ఈ రోజుల్లో ప్రతి కంపెనీకి ప్రతి ప్రోడక్ట్ మీద టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి, ఆ బ్యాంక్ కావచ్చు, రైల్వే స్టేషన్ కావచ్చు, ఒక ప్రోడక్ట్ కాల్ సెంటర్ కావచ్చు, వారికి కాల్ చేసి మీకు అవసరం ఉన్నా లేకున్నా వారిని మీ సందేహాల రూపంలో మీరు మాట్లాడుతూ ఉండాలి. అడగాలి, ప్రశ్నలు అడగాల, రకరకాల ప్రశ్నలు అడగాలి మీరు. ఉదాహరణకి ఒక బ్యాంక్ టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేశారనుకోండి, బ్యాంక్ యొక్క ప్రోడక్ట్స్ గురించి అడగవచ్చు, బ్యాంక్ సర్వీసెస్ గురించి అడగవచ్చు, బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయొచ్చో అడగవచ్చు, వారి ఇంట్రెస్ట్ రేట్స్ అడగవచ్చు, మిగతా బ్యాంక్స్తో వారి ఇంట్రెస్ట్ ఎక్కువ తక్కువ అనే విషయాలు కూడా తెలుసుకోవడానికి మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఇలా ప్రశ్నలు అడగడం ద్వారా మీకు మాట్లాడే అనుభవం వస్తుంది. అలాగే వారు మాట్లాడుతున్న మాటల్ని మీరు జాగ్రత్తగా గమనించాలి, వినాలి, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, వారి ఉచ్చారణ ఎలా ఉంది, వారి మాట్లాడుతున్న మాటల్ని గుర్తుపెట్టుకోవడం కాకుండా మీరు కూడా ఎలా అనుకరించాలో అనే విషయాన్ని మీరు ఫోకస్డ్గా గమనించాలి. ఇక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు మీకు భయము ఉండడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే 1-to-1 మాట్లాడేటప్పుడు వాళ్ళ 1-to-1 సందర్భంలో వాళ్ళ కళ్ళలోకి చూసి మాట్లాడాలి కనుక భయం ఉంటుంది, సిగ్గు కూడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళెవరో మీకు తెలియదు కనుక మీరు ఫ్రీగా మాట్లాడవచ్చు. ఫ్రీగా మాట్లాడే క్రమంలో బాగా మాట్లాడతాం. ఇది మీకు మెల్లిమెల్లిగా మాట్లాడగలను అనే కాన్ఫిడెన్స్ కూడా ఇస్తుంది. సో ఇది కూడా రెగ్యులర్గా డైలీ బేసిస్లో రోజు ఒక టోల్ ఫ్రీ నంబర్ మొబైల్ కాలింగ్ చేయాలి. ఎంతసేపు అయినా మాట్లాడండి. వారు జాగ్రత్తగా మాట్లాడతారు, ఎందుకంటే వారి బిజినెస్ అది, వారి జాబే అది కనుక చాలా ఓపికగా మీతో మాట్లాడతారు. దాన్ని మీరు అడ్వాంటేజ్గా తీసుకోండి, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక టూల్గా తీసుకోండి. ఇక మూడవది ఏంటంటే, భాషల్ని పరిసరాల ద్వారా, చుట్టూ మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటే వినడం ద్వారా నేర్చుకుంటాం. ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆ అవకాశం లేదు కనుక టెక్నాలజీ మనకు అందించిన అవకాశం ఏంటంటే, ఈ రోజుల్లో అందరికీ నెట్ కనెక్టివిటీ ఉంది. యూట్యూబ్లో ఉండే ఇంటర్వ్యూస్ని, స్పీచెస్ని లేదా న్యూస్ని కూడా నేర్చుకునే ఫోకస్తో, అర్థం చేసుకునే ఫోకస్తో కాదు, భాషను నేర్చుకునే ఫోకస్తో, అనుకరించాలనే భావనతో మీరు విని ఆ మాటలను జాగ్రత్తగా నేర్చుకుంటే, ఆ మాటల్ని జాగ్రత్తగా వింటే మీరు ఇంక్లూడింగ్ యాక్సెంట్, ప్రొనౌన్సియేషన్ కూడా నేర్చుకోవచ్చు. వాటి ద్వారా మీరు ఈజీగా భాషని అనుకరించవచ్చు. ఈ 3 అభ్యాసాలు మీరు డైలీ బేసిస్లో, మొదటగా ఎంఎస్సి ప్రాక్టీస్ చేయటం, డైలీ బేసిస్లో ఈ 3 అంశాలని మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా తక్కువ కాలంలో మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడే స్థాయికి చేరుకుంటారు. మొదటిది ఎంఎస్సి ప్రాక్టీస్ చేయటం, రెండవది టెలికాలింగ్ అంటే లైక్ టోల్ ఫ్రీ కాలింగ్, మూడవది యూట్యూబ్ వాచింగ్, ఇంటర్వ్యూస్ కానీ, స్పీచెస్ కానీ, యూట్యూబ్ కానీ, ఇంగ్లీష్ న్యూస్ కానీ రెగ్యులర్గా వాచ్ చేసే క్రమంలో నేర్చుకునే ఆలోచనతో వాచ్ చేయాలి. మీరు ఏ రకంగా అయితే మనం హెల్త్ గురించి, యోగా, ఈ రోజుల్లో అందరూ యోగా గురించి మాట్లాడుతున్నారు. యోగా ఒకరోజు తెలుస్తుంది మనకి, యోగా ఎలా చేయాలా, ఎలా ఆసనాలు వేయాలో తెలుస్తుంది. కానీ యోగా ద్వారా ఫలితాలు రావాలంటే, యోగా ద్వారా మన హెల్త్లో కానీ, మన శరీరానికి కానీ, మనసుకు కానీ యోగా ద్వారా వచ్చే ఫలితాలు రావాలంటే యోగా ఒకరోజు తెలుసుకొని చేస్తే సరిపోదు. యోగా రెగ్యులర్గా అభ్యాసం చేస్తే ఏ రకంగా యోగా ఫలితాలు వస్తాయో, ఇక్కడ కూడా ఇంగ్లీష్ నేర్చుకునే పరంగా మీరు చేయవలసిన రోజువారీ అభ్యాసాన్ని కంటిన్యూగా అదే క్రమంలో రోజువారీగా చేస్తే కొంతకాలానికి ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటుగా మారుతుంది. ఎప్పుడైతే ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటుగా మారుతుందో, ఇక యూ కెన్ స్పీక్ ఇంగ్లీష్ ఎఫర్ట్లెస్లీ, చాలా ఈజీగా ఇంగ్లీష్ మాట్లాడుతూ మీరు ముందుకు కొనసాగవచ్చు.
ఆల్ ద బెస్ట్.